నమస్తే, నేను మీ రామకృష్ణ మాస్టర్ గారిని. నేడు వెలువడిన 10వ తరగతి పరీక్షా ఫలితాలు ఎంతో ఆశాజనకంగా ఉన్నాయి. మా విద్యార్థులందరికీ కూడా స్పెషల్లీ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ స్పెషల్లీ అప్రిషియేట్ వై సాయి అభిరామ్ రెడ్డి. అవుట్ ఆఫ్ 600, 589 marks you got. So once again, specially congratulations. And the remaining students also, specially congratulations. ఈరోజు వచ్చినటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాలు అందరివి కూడా మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. అయితే పల్నాడు ప్రాంత ప్రజలందరికీ కూడా 10వ తరగతి రాసినటువంటి ప్రతి విద్యార్థికి నేను సూచిస్తుంది ఒకటే: ఇవి వచ్చినటువంటి మార్కులు ఇవి కూడా శాశ్వతం కాదండి. మంచి మార్కులు వచ్చినా, కొంచెం మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం తక్కువ వచ్చినప్పటికీ మీరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. మళ్ళీ ఇంటర్మీడియట్ మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని మళ్ళీ మీరు బాధపడటం, దీన్నే లైఫ్గా భావించవద్దు. లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే 10th క్లాస్ అనేది. ఇదే పరమావధి కాదు పరీక్షలకి. ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఎన్నో ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేసిన మార్కులు వచ్చినప్పటికీ రానప్పటికీ ఒకేలాగా తీసుకోండి. మార్కుల్ని స్పోర్టివ్గా తీసుకోండి. వచ్చిన మార్కులతో సంతోషపడండి. మీకు ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటంటే రీవాల్యుయేషన్ అట్లాంటివి కూడా ఉన్నాయి. మీరు నిజంగా ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి అనుకున్నా రాలేదు అనుకున్నట్లయితే రీవాల్యుయేషన్ పెట్టుకోండి. అంతేగాని మీరు నిరుత్సాహపడటం ఇలాంటివి చేయొద్దు ఎవరు కూడా, దయచేసి. అలాగే ఇప్పటి వరకు మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. యాక్టివిటీస్లోనే కాదు, మార్కుల్లోనే కాదు, అన్నిట్లో కూడా మా పిల్లలు అన్ని రంగాల్లో కూడా ముందుండాలనేటటువంటి ఒక మంచి లక్ష్యంతో వివేకానంద పాఠశాలని స్థాపించడం జరిగింది 10 years బ్యాక్. ఈ సంవత్సరం మంచి ఫలితాలని ఇంకా ఇచ్చాము, ఇంకా యాక్టివ్గా ముందుకెళ్తున్నాము. కాబట్టి తల్లిదండ్రుల ద్వారా ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. పిల్లలకి ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ఏం కావాలి అనే దాని మీద ఒక సరైనటువంటి లక్ష్యాన్ని మీరు ఏర్పాటు చేసుకొని ఒక మంచి పాఠశాలను ఎంపిక చేసుకుంటారు అని చెప్పేసి ఆశిస్తూ మీ రామకృష్ణ మాస్టర్.